తెలంగాణ మంత్రుల్లో ఎందుకు టెన్షన్ మొదలైంది? హైకమాండ్ క్లాస్ తీసుకుంటుందని భయం పట్టుకుందా? గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులతో ఏఐసీపీ నేతలు సమావేశం నిర్వహించడం వెనుక కారణాలేంటి? ఒక్కొక్కరి చిట్టా విప్పుతుందా లేదంటే రొటీన్గా మాట్లాడి పంపేస్తుందా? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. వారితో మంత్రులు కూడా హస్తనకు వెళ్లారు. ఏఐసీసీ నేతలు, సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మంత్రులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీ పరిస్థితులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఒక్కో మంత్రిని విడివిడిగా పిలిచి మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఢిల్లీ మీటింగ్లో ఏం జరగనుంది? అధిష్టానం ఎవరికి క్లాస్ తీసుకుంటుంది? అసలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముంది అనే టెన్షన్ మంత్రులకు పట్టుకుంది. మంత్రుల పర్ఫార్మెన్స్పై అధిష్టానం నివేదికలు తెప్పించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ అధ్యక్షుడి పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మంత్రుల పనితీరుపై ప్రత్యేక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో తమ పనితీరుపై హైకమాండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని మెజార్టీ మంత్రుల్లో ఆందోళన నెలకొంది. ఏఐసీసీ నేతలు ఒక్కొక్క మంత్రిని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. సీఎం మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నివేదికల్లోని నెగటివ్ అంశాలపై వివరణ తీసుకునే అవకాశం ఉంది. కొందరు నేతలు మంత్రులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అందులో సహచర మంత్రులపై నేతలు ఫిర్యాదు చేశారు. మెజార్టీ మంత్రులపై అవినీతి ఆరోపణలున్నాయి. కొందరైతే తమ శాఖల్లోని అవినీతికి తోడు తమ జిల్లాల్లో భూ వివాదాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారులతో వాటాలు, ఇసుక మాఫియాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు మంత్రులు అధికారులతో గొడవపడ్డం, వారిని అవమానపరిచే విధంగా వ్యవహరించడానికి అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఇంకొన్ని వివాదాలు అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. వీటన్నింటిపై అధిష్టానం మంత్రుల నుంచి వివరణ తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. కొన్ని శాఖల్లో మంత్రుల కంటే వారి కుటుంబ సభ్యుల జోక్యమే ఎక్కువగా చేసుకుంటున్నట్లు నివేదికలు వెళ్లాయి. సంబంధిత శాఖలో ఏ చిన్న పని కావాలన్నా ఫ్యామిలీ మెంబర్స్ అనుమతి అవసరం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై అధిష్టానం వివరణ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఢిల్లీ మీటింగ్ తర్వాత పనితీరు సరిగా లేని మంత్రులపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది? లేదంటే కేబినెట్ నుంచి తప్పిస్తారా? శాఖల మార్పు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులపై చర్యలు తీసుకుంటే ఎన్నికలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీంతో మంత్రులను కేబినెట్ నుంచి తప్పించకపోయినా శాఖలు మార్చే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాలు సాధిస్తోంది. ఈ ఫలితాలపైనే అధిష్టానం చర్చించనున్నట్లు తెలుస్తోంది.